రీసెంట్గా మాఘమాసం చివరి రోజు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిసి ఈసీఐఎల్ డిఐఈ కాలనీలోని స్వయంభూ సువర్చలా సమేత హనుమాన్ ఆలయానికి వెళ్ళటం జరిగిందండి. వనభోజనాల్లాగా ప్రకృతి అందాలతో చక్కగా చుట్టూ వనాలతో నెమళ్లతో నిండిన వనం అనమాట. దాని మధ్యలో కొలువై ఉన్న హనుమాన్ ఆలయం చాలా బాగుందండి. నాకైతే ఆ ప్రకృతి అందాలన్నీ చూస్తే మనసుకి ఎంతో హాయిగా సంతోషం కలిగిందనమాట. అక్కడికి వెళ్ళటమే కాకుండా అక్కడ ఆలయ సందర్శనంతో పాటుగా అక్కడ ప్రధాన అర్చక స్వాముల వారిని అడిగి అక్కడ గుడి ప్రతిష్టల గురించి, ఆలయ విశేషాల గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి కూడా చాలా వివరంగా అడిగి తెలుసుకోవటం జరిగిందండి. నాకెంతో ఆప్తులు తల్లి లాంటి శ్రీమతి సీతాకృష్ణమూర్తి గారి అక్కయ్య గారు, రెండో అక్కయ్య గారు అనమాట. ఈనాడులో ఎంతో కాలం పనిచేసి చిత్ర విప్లవ మొదలైన మాసపత్రికల్లో ఎన్నో కథలు, వంటలు ప్రచురించిన ఆవిడ మా అందరితో మాఘమాసం తర్పణాల గురించి చాలా వివరంగా వివరిస్తూ చెప్పారనమాట. పాలు పొంగించడం, అక్కడే అందరం కలిసి భోజనం చేయటం, అలాగే సీత ఆంటీ వాళ్ళ చెల్లెలు శ్రీమతి పద్మ గారు, అపరాజిత వాళ్ళ అమ్మాయి అనమాట, ఇద్దరు పాడిన సూర్యనారాయణమూర్తిపై పాట చాలా చాలా బాగుందండి. ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సీత ఆంటీ చెల్లెలు శ్రీమతి పద్మ గారు సౌందర్యలహరి, సప్తశతి ఎంతోమందికి తోటి మహిళలకు నేర్పిస్తూ ఎంతగానో అమ్మవారికి సేవ చేస్తున్నారండి. ఈవిడ దగ్గర సౌందర్యలహరి నేర్చుకుంటున్న శ్రీమతి రమణి గారు, సుజాత గారు, సంజయ్ గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళు చాలా స్పష్టంగా నేర్పిస్తారు పద్మగారు అని చెప్పడంతో నేను ఆవిడని అడిగాను అనమాట పద్మగారిని. మా వ్యూవర్స్లో ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కనుక నేర్చుకుంటాము అని ఇంట్రెస్ట్ ఉండి అడిగితే ఎవరికైనా నేర్పిస్తారండి మరి ఆన్లైన్లో అని అడిగితే, అయ్యో అంతకంటే భాగ్యమా, నేర్పిస్తానమ్మా అని చెప్పి పద్మగారు అనటంతో వెంటనే ఈ రీల్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. వెంటనే మీరు ఎవరన్నా కనుక నేర్చుకోవాలన్న తపనున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆన్లైన్లో ఫ్రీగా నేర్పిస్తానంటున్నారండి ఈవిడ. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబరు కామెంట్స్లో పిన్ చేస్తానన్నమాట. వారి నెంబర్ తీసుకుని మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఇలా మేమందరం కూడా చక్కగా పాలు పొంగించుకొని ఇవన్నీ కూడా తర్పణాలు చేసుకుని ఆ వనంలోనే చక్కగా చుట్టూ నెమళ్ళు, ఆ వనంలోనే మేమందరం భోంచేసి ఎంతో ఆనందంగా గడిపి రావడం జరిగిందండి. ఈ ఫుల్ వీడియోని మొత్తం అంతా క్లియర్గా నిన్న మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే చూడొచ్చు. ఆదిత్య తర్పణాల గురించి, వనభోజనాల గురించి చాలా మందికి తెలియదండి. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, రకరకాల పూజలు, వంటలు, నోములు, వ్రతాలు, పచ్చళ్ళు అన్నీ కంటెంట్స్ ఉన్న వీడియోస్ చేసుకుంటూ వస్తున్నానండి. ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు బాగున్నాయి అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాగా నచ్చాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.